ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పినారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని 1,00,000 మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు. ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆమెనే కట్టమంటాడు. ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కాడ ఇచ్చొస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు. అంతేనా? మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతున్నారు కాబట్టి అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఆడబిడ్డల కోసం ముఖ్యంగా సంఘాల కోసం మహాలక్ష్మి గ్రూపుల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా స్కూల్ పిల్లలకు అందరికీ బట్టలు కుట్టే కార్యక్రమం పెద్ద కంపెనీలకి ఇవ్వకుండా సంఘాలకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. దాని మీద కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని కుట్టు మిషన్లను కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు మంచిగా సంపాదించుకునే విధంగా నగదు మీ చేతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈరోజు బ్యాంకుల లింకేజ్ కింద మన చీఫ్ సెక్రటరీ గారు కూడా శాంతికుమార్ గారు కూడా ఒక మహిళ మీ కష్టాలు తెలిసిన వారు నాకు సూచన చేశారు. మనం ఆదిలాబాద్ వెళ్తున్నాం, అక్కడ సంఘాలు ఇవాళ 95 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో బ్యాంకులలో ఉన్నాయి. మనం బ్యాంకు లింకేజ్ కింద 60 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ నిర్ణయం తీసుకొని మీకు అందరికీ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా కొండా సురేఖ గారు కూడా అక్క ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చారు కాబట్టి 60 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ది కూడా ఇప్పుడు చెక్కు మీకు ఇవ్వబోతున్నామని మీకోసం మీ గౌరవం నిలబెట్టడం కోసం మీ చేతిలో నగదు ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ముందలు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మిగతా వివరాలన్నీ అక్కడ చెప్తే ఇవాళ గుడిలో 5 కోట్ల రూపాయలు గోపురాలకు కట్టిన వాటిని ప్రారంభించినాం. ఇంకొక 6 కోట్ల రూపాయలు ఈ గోపురాలు కట్టడానికి ఇవాళ మంజూరు చేసినాం ఈ మందిరానికి. అదేవిధంగా తాగునీటి కోసం అదేవిధంగా మిగతా వ్యవస్థల కోసం కూడా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఇవాళ గుడి కోసమే మంజూరు చేసి 7 కోట్ల రూపాయలు ఈరోజు గుడి అభివృద్ధి కోసం కూడా మన ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు భూములు ఇచ్చిండ్రు, మీకు ఇండ్లు ఇచ్చిండ్రు. భవిష్యత్తులో నగదు ఇచ్చే పని కూడా ఈ ప్రభుత్వం చేస్తానని తెలియజేస్తూ మీరందరు గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి చెప్పండి, మన ప్రభుత్వం వచ్చింది, పేదోళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఆడబిడ్డల ప్రభుత్వం వచ్చింది. సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డల్ని బలోపేతం చేస్తూ మనం ఆత్మగౌరవంతో తిరగొచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకొని దీన్ని ఆపేయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర చేసేటోళ్ళను ఊర్లలోకి వస్తే వాళ్ళకి సరైన విధంగా శాస్తి జరిగేటట్టు రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి కాల్చి వాతలు పెట్టండి అని చెప్పి మా అక్కలందరూ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు.